ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. ఆన్లైన్లో అపరిచితుల పట్ల ఎంత జాగ్రత్తగా ఉండాలో చాటి చెప్పే దారుణ ఘటన ముంబైలో వెలుగు చూసింది. ఫేస్బుక్లో పరిచయమైన మహిళ ప్రేమ సానుభూతి వలలో చిక్కుకున్న 80 ఏళ్ల వృద్ధుడు ఏకంగా 8.7 కోట్ల రూపాయల వరకు పోగొట్టుకున్నారు. దాదాపు 2 ఏళ్ల పాటు 734 ఆన్లైన్ లావాదేవీల ద్వారా ఈ భారీ మోసం జరిగింది. చివరికి ఈ షాక్తో బాధితుడు ఆస్పత్రి పాలవ్వగా ఆయనకు డిమెన్షియా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. 2023 ఏప్రిల్లో ఓ 80 ఏళ్ల వృద్ధుడు ఫేస్బుక్లో షార్వి అనే మహిళకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపారు. అయితే ఆమె యాక్సెప్ట్ చేయలేదు. కొద్ది రోజుల తర్వాత ఆమె నుంచే రిక్వెస్ట్ రావడంతో ఆయన ఇంకేమీ ఆలోచించకుండా యాక్సెప్ట్ చేశారు. అక్కడి నుంచి వాట్సాప్లో వీరి మధ్య చాటింగ్ మొదలైంది. తాను భర్త నుంచి విడిపోయానని, పిల్లల ఆరోగ్యం బాగోలేదని నమ్మబలికిన షార్వి కొద్ది కొద్దిగా డబ్బు వసూలు చేసుకుంది. కొద్ది రోజులకే షార్వి ఫ్రెండ్ అంటూ కవిత అనే మరో మహిళ రంగంలోకి దిగింది. అసభ్యకర సందేశాలు పంపుతూ ఆమె కూడా డబ్బు డిమాండ్ చేసింది. ఆ తరువాత షార్వి సోదరినంటూ డైనాజ్ అనే మహిళ పరిచయమైంది. షార్వి చనిపోయిందని ఆస్పత్రి బిల్లు కట్టాలని కోరింది. పాత వాట్సాప్ చాట్లను చూపించి బెదిరించి డబ్బు గుంజింది. డబ్బు తిరిగి ఇవ్వాలని అడిగితే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. చివరిగా డైనాజ్ ఫ్రెండ్ అంటూ జాస్మిన్ కూడా సహాయం పేరుతో డబ్బు వసూలు చేసింది. ఇలా 2023 ఏప్రిల్ నుంచి 2025 జనవరి మధ్య కాలంలో బాధితుడు మొత్తం 734 ట్రాన్సాక్షన్ల ద్వారా 8.7 కోట్లు బదిలీ చేశారు. తన ఆస్తంతా కరిగిపోవడంతో కోడలి దగ్గర 2 లక్షలు అప్పు చేశారు. అయినా వేధింపులు ఆగకపోవడంతో తన కొడుకును 5 లక్షలు అడిగారు. దీనితో అతనికి అనుమానం వచ్చింది. తండ్రిని నిలదీయగా అసలు విషయం బయటపడింది. తాను మోసపోయానని గ్రహించిన వృద్ధుడు తీవ్ర షాక్కి గురై ఆస్పత్రిలో చేరగా వైద్యులు ఆయనకు డిమెన్షియా ఉన్నట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై గత నెల 22న సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు అందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ 4 మహిళల పాత్ర వెనుక ఉన్నది ఒక్కరే అయి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.